शर्मनामदेश्य सहकुटुम्बानां अलगैगोत्रभोस्य अनिलनामदेश्य मूलकुलगोत्रभोस्य चन्द्रकलानामदेश्य कृष्णमूर्तिनामदेश्य पद्मजनामदेश्य नागराजनामदेश्य गायत्रीनामदेश्य सहकुटुम्बानां श्रीलक्ष्मीवल्लभारम्भां मध्यमावस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां मैकवट्टस्वासीरस्यानन्दसगरध्वजम् गजक्रधरं देवं योगानन्दमुपास्महे लक्ष्मीवल्लभसङ्कल्पवल्लभाय महात्मने श्रीमद्विगणदे भूयात् नित्यश्रीर्नित्यमङ्गल భక్తులకు గమనిక పోయి భక్తులకు అందరం సహకరించాలి. మనందరం స్వామి దర్శనానికి వచ్చాం కాబట్టి మనందరం కలిసి భక్తులందరినీ సహకరించాల్సిందిగా కోరుతూ పేరు పేరున ఈసుకొండ గుట్ట అంటేనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఇది స్వయంభూ దేవాలయం. దాదాపు శాతవాహన కాలం ముందే ఈ యొక్క గుట్ట చుట్టుపక్కల విలేజ్ ఉండే. ఇప్పుడు వాటి అవశేషాలు ఇదివరకే పత్రికల వారు గుర్తించారు, శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఇలాంటి దేవాలయానికి భక్తులు దినదినాభివృద్ధి చెందుతుంది. భక్తులు కూడా అలాగే వస్తున్నారు. దీని గురించి కూడా డెవలప్మెంట్ మేము ప్రతి ఇయర్ జాతర కోసము డెవలప్మెంట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ గ్రీస్ పెట్టాము, మెట్లకి గ్రీస్ పెట్టాము. ఈ ఇయర్ శాశ్వత రేకుల నిర్మాణము. ప్రతి సంవత్సరము పందిరి వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఉండే. ఈ సంవత్సరము దాతల సహకారంతో రేకుల పందిరి పైన శాశ్వతంగా వేశాము. తర్వాత కూడా ఈ గుడి దేవాలయం ముందు కూడా లెవెల్గా లేకుండే షావ తీయడానికి కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక బ్యాలెన్స్ తప్పే విధంగా ఉండే ఈ గుట్ట యొక్క ఫౌండేషన్ దాన్ని మేము ఫ్లోరింగ్ లెవెల్ చేశాము. అలాగే కింద కూడా గుడి ముందు కూడా పందిరి బదులు శాశ్వత రేకుల షెడ్ నిర్మాణం చేశాము. అలాగే ఆర్చ్ కోసం కూడా ముందు మెట్ల ముందు నిర్మాణం చేశాము. ఇదంతా ఈ సంవత్సరం దగ్గర నిర్మాణం. ముందు ఆర్చ్ ముందు కూడా ప్రజల భక్తుల సౌకర్యార్థం కోసం మట్టితో లెవెలింగ్ చేసినాం. దాదాపు 100-200 ఫీట్లు లెవెలింగ్ చేసాం. ఎమ్మెల్యే గారికి రాష్ట్ర దేవాలయ మీరేమన్నా మేము విన్నవిస్తాం. ఈ జాతర అయిపోయింది. నెక్స్ట్ జాతర కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నవించేది ఉన్నది. రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి కానీ కొండ సురేష్ గారికి కానీ ఈ దేవస్థానం గురించి కొంచెం డెవలప్మెంట్ చేయాలి. అలాగే దీనికి బీటీ రోడ్ నుండి మెట్ల వరకు సీసీ రోడ్డు పోయేవాళ్ళేను. ఇది మా విన్నపము. వాళ్ళిద్దరికి మొత్తం కలుస్తాము. ఇది యొక్క సమాభావం లేని వల్ల మేము వాళ్ళిద్దరిని కలవలేకపోయాము. ప్రజెంట్ కూడా ఎమ్మెల్యే గారు అమెరికాకి వెళ్ళారు కాబట్టి ఇక మేము ఆహ్వాన పత్రిక ఇచ్చాం. కానీ అతను కూడా అమెరికాకి వెళ్ళాడు. పేరు చెప్పండి. నా పేరు తిరుమల సాంబార్ రెడ్డి, చైర్మన్. చాడ సంజీవ్ రెడ్డి, వైస్ చైర్మన్. భక్తులకి దేవస్థాన కమిటీ తరఫున విజయవంతం చేసినందుకు భక్తులకు స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ నా పేరు చాడ సంజీవ్ రెడ్డి, నేను వైస్ చైర్మన్.